మొదట మనకు కావాల్సింది భక్తి భావన. భక్తి లేనిదే నమ్మకం లేదు. మనము ఎప్పుడైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆ దైవాన్ని పూజిస్తూ ఉంటారా, మనం అప్పుడప్పుడు ఎళ్లి దండం పెట్టుకోవచ్చు. తర్వాత మన బాధ్యత, గృహానికి మన బాధ్యత, గృహంలో మనం బాధ్యతగా నిర్వహించుకునే వయసు వచ్చి, మన బాధ్యతలు మనం నిర్వహించుకునేటప్పుడు, మనం గూడా ఆ దైవాన్ని మనకిష్టం వచ్చినందో, అంతకుముందు వాళ్ళు జేసిందో, అంతకుముందు వాళ్ళు చెప్పిందో, మనం గూడా మన ఇంట్లో ప్రతిష్ఠ జేసుకొని, ప్రతిష్ఠ అంటే ఏయోటి తెచ్చిపెట్టుకొని, ఆ దైవాన్ని మనం పూజ చేస్తూ ఉంటాం. అక్కడ భక్తి భావన అనేది మనలో బిగిన్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు కూర్చొని చేస్తూ ఉంటావో, అప్పుడు నీకు అక్కడ ఉన్న పటాలకో, లేకపోతే ఇంకొక దానికో, ఇంకో దానికో గాదు. అనుబంధం ఏర్పడిద్ది. నీ ఆత్మతో నీకు అనుబంధం ఏర్పడుతుంది. నీ ఆత్మ మీద దృష్టి పెట్టిన స్థితి అనేది నీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? మనం అనుకుంటాము పూజ చేస్తే అక్కడున్న దేవతలుతో మనకి అనుబంధం ఏర్పడింది అనుకుంటాం. కానీ అనుబంధం ఏర్పడింది నీ ఆత్మతో. నీ ఆత్మతో నీకు అనుబంధం లేదా అంటే ఉంది. కానీ ఇక్కడ అనుభూతాత్మకమైన అనుబంధం. నీకొక అనుభూతి వస్తుంది. ఒక ఆనందం వస్తుంది. మరలా ఒకరోజు చేయకపోయినా ఒక అసంతృప్తిగా ఉంటుంది. అయ్యో! నేనివాళ చేయలేకపోయానే, పూజ చేసుకోలేదు. నిన్న మనసు బాగలేదే, పూజ చేయకపోతే అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక అనుబంధం. అక్కడ ఒక సంతృప్తి. అక్ ఒక నిశ్చల స్థితి అనేది నీకు అర్థమవుతూ నీకు అర్థమవుతూ ఆ అనుభూతి అర్థమవుతూ ఉంటుంది. అక్కడ ఆనందంగా నేను చేయగలుగుతున్నాను అన్న అనుభూతి నీకు తెలుస్తుంది. ఇంకా కొంతకాలానికి ఎలా ఉంటుంది అంటే మన్ని అక్కడికి లాగినట్టుంటుంది. ఆ టైంకి ఎన్ని అడ్డంకులున్నా ఎళ్లి అక్కడ కూర్చొని ప్రశాంతంగా నీకు నచ్చినట్లు, నీకు అలవాటైన పద్ధతిలో చేసుకోవటం అనేది అలవాటైపోతుంది. అట్లా మీ ఆత్మానుభూతి అనేది అది మీరనుకుంటున్న ఎదుటి ఉన్న దైవం యొక్క అనుభూతి కాదు. మీ యొక్క ఆత్మానుభూతి. దేని మీదైతే దృష్టి పెట్టావో, ఆ అనేక దేవతల యొక్క దైవం యొక్క దృష్టి గూడా నీ మీదుంటుంది. ఇక్కడి నుంచే బిగిన్ అవుతుంది మనకి. అప్పుడు ఒక పట్టుదలొస్తుంది. నేను చెయ్యాలి. దాని మీద ఆనందం అనేది వస్తుంది. ఇంకా దాని తర్వాత ఏముందో తెలుసుకోవాలి అన్నది వస్తుంది. అలాగే చిన్నగా ఎటు వెళ్ళేవాళ్ళు కొంతమంది ధ్యాన మార్గానికి రావచ్చు. కొంతమంది ఆహ్, మంత్ర మంత్రాల్ని చేయవచ్చు. అలా మంత్ర సాధన చేసినా కూడా దైవం యొక్క అనుభూతి దొరుకుతుంది. ఆ దైవం యొక్క స్థితి ఏ మంత్ర సాధన అయితే చేస్తావో, ఆ స్థితి అనేది నీకు ఆ ఆత్మస్థితి అనేది నీకు కనెక్టివిటీ అనేది గూడా నీకు తెలుస్తుంది. నీకు ఆ అనుభూతి నువ్వు పొందుతూ ఉంటావు.
ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నాలో ఇంకొక ఆత్మస్వరూపం ఉంది. అంటే నీలో ఉన్న ఆత్మస్వరూపం నీకప్పటి వరకు తెలీదు. ఇంకొక ఆత్మస్వరూపం అంటే దైవం. మనం ఎవరినైతే పూజ చేస్తూ ఉన్నామో, ఎవరినైతే దృష్టి పెడుతూ ఉన్నామో, వాళ్ళే ఉన్నారు. వాళ్ళు నాలోనే ఉన్నారు. నాతోనే ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్, విశ్వాసం వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి ఏం చెప్తారంటే, అది నేనే, ఆ దుర్గ నేనే, ఆ లలిత నేనే. ఎందుకంటే చేసి చేసి అదయిపోయిన అనుభూతి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సు అలా ప్రకటితం చేయిస్తూ, ఆ అహంకారం ఎందుకు అంటే ఎక్కువగా మంత్ర జపం గాని, ఇది గాని చేసేవాళ్ళు ఒట్టి భక్తి కోణంలో చేసేవాళ్ళ యొక్క స్థితి వేరుగా ఉంటుంది. మంత్రతంత్ర విద్య చేసేవాళ్ళ యొక్క కోణము వేరుగా ఉంటుంది. అలా ఇది నేనే అన్న స్థాయిలో కొంత శక్తివంతంగా, ప్రకోపితంగా ఉంటారు. ఇక్కడ నుంచి చిన్నగా ధ్యాన కోణంలోకి వెళ్ళినప్పుడు, ఇప్పటి వరకు అది వేరు శక్తి. దాన్ని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను. అదే నేనవుతున్నాను అన్న ఆలోచన అది వేరుగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ధ్యాన కోణంలోకి వెళతావో, ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు నీలో ఎప్పుడైతే నీ మనసు ఆలోచన లేని స్థితికి వస్తుందో, అప్పుడు నీలో ఉన్న ఆత్మానుభూతిని నువ్వు పొందగలవు. ఇది నీకు భిన్నంగా లేదు. ఇది నీలోనే ఉంది. ఇది నేనే. నువ్వక్కడ సాధన చేస్తూ, నువ్వొక స్థాయికి చేరుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. ఇది నేనే. ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని, ఆ అవగాహన అనేది నీకొస్తూనే ఉంటుంది. ఎలా ఉంటుంది అనంటే, మంచి ధ్యాని ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడ్డు. ఈ ఎక్కువగా విషయాలలోకి చొరబడటానికి ఇష్టపడ్డు. ఎక్కువగా అందరిలోకి వెళ్ళినా కూడా వెళ్ళటానికి గూడా ఇష్టపడ్డు. ఎందుకు అంటే, తను సాధన చేసింది వైఫల్యం అవుతుంది. ఎక్కువగా తను ధ్యాన స్థితిలో ఉండటానికి నచ్చుతుంది. హాయిగా ఏదన్నా గబగబా ఈ పని చేసేసుకుందాం, గబగబా ఇది చేసేసుకుందాం, హాయిగా ధ్యానంలో కూర్చుందాం అని అనుకుంటూ ఉంటారు. మన ఇంటికి నలుగురు వచ్చినా కూడా ఆ ధ్యానం చేసే టైంకి అది కుదరనప్పుడు ఆ 4 రోజులు ఒక విప ఇదిగా ఇబ్బందిగా మనలో ఉన్న అనేక విషయాలు యాక్టివ్ అవుతూ ఉంటాయి. అనేక విషయాలలో మనం దృష్టి పెడుతూ ఉంటాం. అంటే మనోబుద్ధి స్థితులలో. మరలా మామూలయిపోతాం 2, 3 రోజులకే. మరలా ధ్యానములో కూర్చొని ఈ 2, 3 రోజుల డిస్టర్బెన్స్‌కి మనం 15 రోజులు ధ్యానంలో కూర్చుంటే తప్ప మరలా ఆ స్టేజ్‌కెళ్ళలేం. అంటే ఈ డిస్టర్బ్ అవ్వటం అనేది ఎలా ఉంది అంటే, ఎదుటి వాళ్ళ మనసులు చకచకా యాక్టివ్ అయిపోతున్నాయి మనకి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒట్టిగా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, అంతవరకే నీ దినచర్యల్లో రెగ్యులర్‌గా ఉన్న దినచర్యల్లో ఎక్కువ విషయాలలోకి చొచ్చుకోనప్పుడు, నీవు నిశ్చలంగా హాయిగానే ఉన్నావు. కానీ బయటికొచ్చి బయట విషయాలలో గాని, 10 మందితో కూడిన విషయాలలో గాని, బయట
అనేక మందితో కలిసినప్పుడు గాని, మన ఇంట్లో అనేక పనుల సందర్భంగా పెళ్ళిళ్ళో లేపోతే వీటి సందర్భంగా 10 మంది 10 రోజులు, అనేక రోజులు మనకి ధ్యానానికి కుదరని విషయంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనలో మార్పులొచ్చేస్తాయి. అంటే మనం ఏదైతే పొందిన స్థితి అది నిశ్చలంగా ఉండటంలా, దానిలో మార్పులొచ్చేస్తున్నాయి. మరలా మనము ఏం జేస్తున్నాం? మరలా సాధన మొదలుపెట్టాలి. ఇలా మొదలుపెట్టటం, ఆపటం, మొదలుపెట్టటం, ఆపటం. మళ్ళీ మామూలు స్థితిలోకి రాటం. ఇది చేస్తూ ఉన్నప్పుడు నేను చానాళ్ళ నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. మార్పు ఇంతేనా? ఇంకేమీ లేదా? నీ మార్పు నీకు బయట విషయాలలో ఇంతకు ముందున్నట్లే నేనున్నాను. ఇంతకు ముందున్నట్లే ప్రతి విషయంలో కలత చెందుతున్నాను అనేది మనకి అర్థమవుతుంది. కానీ కొంత ఆత్మానుభూతి అనేది మీకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఒక స్థాయి వరకే. అది కనెక్టివిటీగా ఉండదు. అంటే ఆ నిశ్చల స్థితిని నిలుపుకోలేమనమాట. అలాంటి స్థితిలో మన ప్రయాణం ఉంటుంది. లేదు అంటే వీటన్నిటికి దూరంగా పూర్తిగా నిమగ్నమైన స్థితిలో ఇతర విషయాలలో అన్నీ నెట్టేసి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా డిస్టర్బ్ చేస్తే కోపమొచ్చేస్తుంది. అంటే ధ్యానం డిస్టర్బ్ చేస్తే గాదు. తన టైమింగ్స్‌ని డిస్టర్బ్ చేస్తే కోపమొచ్చేస్తూ ఉంటుంది. అరే! ఏంటి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తనలో తనకి తెలియకుండానే కొంత మార్పు వస్తుంది. కానీ అది గూడా తను గ్రహించటం తక్కువ. తనలో వచ్చిన దీర్ఘకాలికంగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే తనలో కొంత విషయ విషయాలలో మార్పులు సంభవించాయి అని గుర్తించటం గూడా జరగదు. కానీ సంభవిస్తాయి. కానీ వాటి మీద దృష్టి లేదు. వాటిని రిసీవ్ జేసుకోగలిగిన స్థితిలో ఉండరు. అంటే ఎలా ఉంటుంది అంటే, ఒట్టి ధ్యానం వరకే చేస్తున్నారు. సతిమా విషయ అవగాహన జరుగుతున్నా దాని మీద దృష్టి పెట్టటం లేదు. ధ్యాన స్థితి అనేది అంతవరకే ఉంటుంది. తరువాత జ్ఞాన స్థితికి ఎలాంటి జ్ఞాన స్థితి? ఆత్మ జ్ఞాన స్థితికి రావాల్సిందే ఎవరైనా. అలాంటి ఆత్మ జ్ఞాన స్థితికి ఆత్మ జ్ఞానిగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానివి కాదా అంటే ఆత్మజ్ఞానివే. కానీ నీ ఆత్మలో ఉన్న విషయాలు నీకు తెలియవు. నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి అనేది నీకు తెలియదు. దాన్ని ఎలా పెంచుకోవాలి? ఎలా ముందుకు ప్రయాణం చేయాలి? అనే విషయ అవగాహన నీకు లేదు. ఎందుకు అంటే నువ్వు చేసిన ధ్యానానికి నిన్ను నడిపించే గురువు ఉన్నట్లయితే దాన్ని దాటి అనేక విషయాలని అవగాహన చేసుకొని ఆత్మజ్ఞానిగా ఉన్న గురువు గనక
దొరికినట్లయితే నువ్వు ధ్యాన స్థితి నుంచి కూడా ఆయా స్థితిగతులకి ప్రయాణం చేయవచ్చు. నిన్ను నీవు విశ్లేషణ చేసుకోవచ్చు. నిన్ను నీవు సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి అనేది నిన్నుగా, నీవుగా నువ్వు విశ్లేషణ చేసుకున్నప్పుడు మాత్రమే ఆయా స్థితిగతులకి చేరుకుంటావు. కానీ ఎక్కడో ఒకళ్ళు చాలా ధ్యాన స్థాయి, చాలా కొన్ని వందల గంటలు, వందల రోజులు, సంవత్సరాలు ధ్యాన స్థాయి స్థితిగతులకి ఒక పట్టుదలగా వెళ్ళినప్పుడు మాత్రమే నీకు ఆ సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి అనేది రావాలి అంటే ఇక అన్ని విషయాలని పక్కన పెట్టి, అదే విషయంగా ఎన్నో గంటలు అలా ధ్యాన స్థితిలో ఉండాలి. ఇప్పుడు అదే దాన్ని మనం ఆత్మ జ్ఞాన స్థితికి వచ్చాం. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటానికొచ్చాం. ఆత్మ జ్ఞానము అంటే ఏంటి? ఆత్మ స్వరూపము అనేది ఎలా ఉంది? అసలు ఆత్మ స్వరూపం అంటే ఏంటి? అది ఎలా ఉంది? అది నీలో ఎలా ఉంది? సమస్తంలో ఎలా ఉంది? అన్న అవగాహన ఇక్కడ నీకు ఆత్మ ఒక సద్గురువు నుంచి నీకది అందుతుంది. అలాగే నీ యొక్క పయనము గూడా ఆ సద్గురువు యొక్క హృదయముతో మమేకమయ్యి నీ దృష్టి ఎక్కడుందిప్పుడు? ఆ సద్గురువు మీద ఉంది. సద్గురువు అంటే ఎవరు? సత్తుని అవగాహన చేసుకున్న గురువు. ఏదైతే ఉందో తనని తాను తెలుసుకొని, సమస్తాన్ని తెలుసుకొని నిలబడినవాడు సద్గురు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న గురువుని పట్టుకున్నప్పుడు నిన్ను నీకు తెలియజేయటానికి, నీ లోపలికి నువ్వు ప్రయాణించటానికి కావలసిన అవగాహనలు, అనుభూతాత్మకంగా నీకు అందించగలడు. ఎందుకు అంటే, పుస్తకాలు చదివిన గురువు, పుస్తకాలు చదివి నేర్చుకున్న గురువు నీకు అనుభూతి ఇవ్వలేడు. తను చదివింది, తెలుసుకుంది చెప్తాడంతే. నీకు అనుభూతి రాదు. ఎప్పుడైతే అనుభూతాత్మకంగా అవగాహన అయిన గురువు నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా. ఒక జాంగ్రీని తిన్నప్పుడు నేనొక్కదాన్నే తిన్నాను దాన్ని. అది ఎలాంటి రంగులో ఉందో, ఎలా ఎలాంటి వాసన కలిగి ఉందో, ఎలా అది రుచిగా ఉందో, ఎలాగా క్రిస్పీగా ఉందో, అది నములుతూ తింటూ ఉన్నప్పుడు ఎంత మధురంగా ఉందో, అది తింటూ తింటూ ఉన్నప్పుడు దాని మధురత్వాన్ని, దాన్ని ఇష్టపడుతూ నేను ఎలా తిన్నానో, ఇదంతా నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆ ఆనందాన్ని, ఆ రుచిని, ఆ మధురత్వాన్ని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, దాన్ని సేవిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరడిగారు, మీరెవరు తినల. "ఏమ్మా జాంగ్రీ తిన్నావు" అంటేనే ఎట్లుంది అని. నేను నీలకంఠారెడ్డి గారికి చెప్తూ కొన్ని మాటలు చెప్తూ, "ఇంత బాగుంది సార్. ఇలా ఉంది, ఇలా ఉంది" అని. మరలా సుగుణ అడిగితే సుగుణకి ఇలా ఉంది అని దాన్నే ఇంకొక రకమైన మాటల్లో చెప్పుకొచ్చాను. మరలా అలాగే రుక్మిణి అడిగింది. "అమ్మా ఎలా ఉంది? ఏంటి? తిన్నారంట కదా!" రుక్మిణికి ఎందుకంటే నేను అనేక రకాలుగా అనుభూతి పొంది ఉన్నాను దానితో. ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభూతి పొందింది నాకు గుర్తుకొస్తుంది. దాన్ని చెప్తూ ఉన్నాను. ఆ విధంగా. అంటే
ఒక్క జాంగ్రీ తిన్నదాన్ని నేను దాన్ని అనుభవించి ఆస్వాదించాను గాబట్టి, దాన్ని ఎన్ని రకాలుగా అయినా ఆనందకరంగా చెప్పగలుగుతున్నాను. అలాగే ఆత్మానుభూతి, ఆత్మ అవగాహన అనేది ఎప్పుడైతే ఆ గురువు పొంది ఉన్నాడో, అలాంటి గురువుని మనము పట్టుకున్నప్పుడు, ఆ గురువు మీద దృష్టి పెట్టినప్పుడు, ఆ గురు హృదయంలో నుంచి మనకి దారి దొరుకుతుంది. డెఫినెట్‌గా అంతే. ఎలా? తన యొక్క అనుభవ జ్ఞానాన్ని, అనుభూతిని నీలో ఇది జాంగ్రీది ఎలా జెప్పాడో, ఈ ఆత్మ జ్ఞానాన్ని గూడా అలా అనుభూతాత్మకంగా అవగాహన చేస్తూ, ఆ మధురత్వాన్ని నీకు తినిపిస్తూ, తను నీకు తెలియకుండానే నీ లోపలికి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నీ లోపలికే. అంటే ఈ మనసుని దాటి హృదయ స్థాయికి తీసుకెళ్తాడు. నీ హృదయ స్థాయికి, నా హృదయ స్థాయికి కాదు. నీ యొక్క మనసు, ఆలోచనలు, బుద్ధి వీటిని దాటేసి నీ హృదయ స్థాయిలోకి నిన్ను తీసుకెళ్ళగలడు. అప్పుడు నీకు హృదయ అవగాహనలు అనేవి వస్తూ ఉంటాయి. ఎలా ఉంటయి ఆ హృదయ అవగాహనలు? నువ్వు ఇంతకుముందు మనోబుద్ధి స్థితులలో ఉన్నావు. మనోబుద్ధి స్థితులలో ఉన్నావు. ఆ విషయాల పట్ల ఏమి మాట్లాడవచ్చు, ఏమి చెయ్యవచ్చు, ఏమి ఆలోచించవచ్చు, అనేక విషయాలలో నిన్ను నీవు పరీక్ష చేసుకునే విధంగా నువ్వు నిలబడి ఉంటావు. అంటే నీ హృదయ స్థితిలోకొచ్చావు అంటే, నీ మనసు యొక్క స్థితి అనేది నిశ్చలమైపోతుంది. ఇక్కడ మనసు లేదా అంటే ఉంటుంది. కానీ ఎలా ఉంటుంది అంటే, నిన్ను మార్పు చెందించకుండా ఉంటుంది. అంటే ఇక్కడ మనసే హృదయం అవుతుంది. హృదయమే మనసవుతుంది. కొద్ది రోజులు బిగినింగ్‌లో చిన్నగా హృదయ స్థాయిలోకి యాక్టివ్ అవ్వటం, మళ్ళీ మనోబుద్ధి స్థితులలోకి రావటం, చుట్టూ విషయాల పట్ల. ఇలా చిన్న చిన్నగా ప్రయాణం చేస్తూ, ఈ మనోబుద్ధి స్థితుల నుంచి తగ్గించుకుంటూ, హృదయ స్థాయి స్థితిగతులని పెంచుకుంటూ, ఇప్పుడు ఒక చెట్టుకి నీళ్లు పోస్తున్నావు. చెట్టు పెరిగి పెద్దదవుతుంది. అంతేగాని అదేమీ చిన్నదయిపోదు. దానికి కావాల్సినయన్నీ పోస్తూ ఉన్నాం. చక్కగా పెరిగి పెద్దదవుతుంది. అలాగే నీకు ఈ మనసుతోటి ఉన్న మనోబుద్ధి స్థితులు, గుణాలు, అరిషడ్ వర్గాలు వీటన్నిటిని గుర్తించదగిన అవగాహన, అనుభూతి నీకొచ్చేస్తుంది. అంటే ఎలా ఉంది? నీలో ఉన్న లోపాలని నువ్వు గుర్తించుకుంటూ ఉన్నావు. ఇలా గుర్తించుకుంటూ నీ హృదయ స్థాయిలోకి ఎదుగుతూ ఉంటావు. ఇక్కడ మనోబుద్ధి స్థితులు తగ్గుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇంతకుముందు మీరు ఇంటికి వెళ్ళినా, ఇంటి పరిసరాల్లో ఉన్న, చుట్టాలలో ఉన్న 10 రోజులు ఈ ఆత్మ సాధన చెట్టుకి నీళ్లు బొయ్యకపోయినా, 10 రోజులు క్లాస్‌కు రాకపోయినా, 20 రోజులు క్లాస్‌కు రాకపోయినా నీలో మార్పు లేదు. ఎలా ఉంది అంటే నువ్వు నిశ్చలంగానే ఉన్నావు. పనులన్నిటిలో గూడా స్థిమితంగా, ఆనందంగా ప్రతిదాన్ని నీవు ఎరుకపరుచుకుంటూ నీ పని చేస్తున్నావు. అంతకుముందు ధ్యాన స్థితిలో మరి అలా ఎందుకు లేవు?
ఎందుకు అంటే వీటన్నిటి మీద దృష్టి పెట్టి లేవు. వీటన్నిటి యొక్క ఎరుక నీకు లేదు. వీటన్నిటి యొక్క అవగాహన నీకు నీ గురువు తీసుకొచ్చాడు. నీ ముందుకు తీసుకొచ్చాడు. నువ్వు వీటన్నిటి మీద దృష్టి పెట్టటం ద్వారా నిన్ను నీవు తెలుసుకుంటావు. నిన్ను నీవు తెలుసుకుంటూ ప్రయాణించటమే నీ యొక్క ఆత్మానుభూతి, అవగాహన. ఎప్పుడైతే ఇలాంటి స్థాయిలో పయనం చేస్తావో, ఇంతకు ముందు అనేక మంది యొక్క మనసులు, మనోబుద్ధి స్థితులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళయి గావచ్చు, చుట్టాలయి గావచ్చు, ఫ్రెండ్స్‌యి గావచ్చు. వాళ్ళ ఆలోచనలు గూడా, వాళ్ళ గుణాలు కూడా, వాళ్ళ అరిషడ్ వర్గాలు గూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళ ఆలోచనలు గూడా మన మీద పనిచేస్తూ, అవి మనని డిస్టర్బ్ జేస్తూ ఉంటాయి. డిస్టర్బ్ చేయటము అనంటే ఎలా ఉంటుంది అంటే, ధ్యానానికి కూర్చుంటావు. ధ్యానం కుదరదు. ధ్యానం కుదరటం లేదు అని లేచి వెళ్ళిపోతావు. అలా ఇబ్బంది పడినట్లుగా ఉంటది. కానీ ఇప్పుడెలా ఉన్నావు? ఎందుకు డిస్టర్బ్ అవ్వటం లేదు అంటే, నువ్వొక మంచి ధ్యానిగా ఉన్నావు. బాగా మంచి ధ్యానం చేస్తూ ఉన్నావు నువ్వు. కదలకుండా ధ్యానం చేస్తున్నావు. మంచి ధ్యానం కుదురుతుంది ఈరోజు. ఎలా ఉంది అంటే, బయట ఏయో సంబరాలు, టపాకాయలు, మేళాలు మోగుతూ ఉన్నాయి. అయన్నీ నా ఇంటి ముందుగా వెళుతూ ఉన్నాయి. కానీ నేనెలా ఉన్నాను అంటే, నిశ్చల స్థితిలో అవి నన్ను కదిలించటం లేదు. వాటి మోతలు అది కూడా ఎంజాయ్ అవుతుంది దూరంగా. నా ఆలోచనకి నేనున్న స్థితికి దూరంగా అది నన్ను డిస్టర్బ్ చేయని విధంగా ఉంది. నేనేమో హాయిగా నేను నా యొక్క ధ్యానంలో ఆనందపడుతూ, నాలో నేను ఆనందపడుతూ, ఈ ఆనందం ముందు ఆ మేళాలు, తాళాలు, ఇంట్లో గోల, బయట గోల ఇవన్నీ గూడా ఏమీ నన్ను కదిలించటం లేదు. అంటే ఒక మంచి ధ్యానిగా ఉన్నప్పుడు అనేక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అనేక విషయాలు, శబ్దాలు వస్తూనే ఉంటాయి. అవి నిన్ను కదిలించవు. చాలా దూరంగా ఉన్న యువతల యొక్క ఆత్మస్థితి యొక్క నువ్వు ఉన్న నిశ్చల స్థితిని దాటి ఆ కదలికలు రాలేవు. అలాంటి స్థితిని నువ్వు ఆత్మజ్ఞానిగా పొందుతావు. ఇక్కడ చాలా త్వరగా. కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన పని లేదు. నువ్వు నీ మీద దృష్టి పెట్టి నిన్ను నీవు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనంటే, నీ ఇంట్లో విషయాలు, మనోబుద్ధి స్థితులలో చుట్టూ ఉన్న అందరి యొక్క ఆలోచనలు, నీ మీద ఉన్న ఆలోచనలు, అనేక కలతబెట్టే ఆలోచనల కంటే నీవు భిన్నంగా ఉన్నావు. అంటే నీ మీద, నీ చుట్టూ ఉన్న ఆరా అంటే నీలో ఉన్న కదలని స్థితి అనేది పెరిగింది. ఎందుకంటే నీలో ఉన్న విషయ అవగాహన అనేది నీకొచ్చేసింది. నీకొస్తూ ఉంది. వచ్చేసింది అంటే అది అయిపోదు ఎప్పటికి. నీలో ఉన్న ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ వాళ్ళు గూడా అంతే గదా! ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారంటే వాళ్ళ విషయాన్ని వాళ్ళకి అవగాహన లేరు. అందువలన మన మీద ఆలోచన పడ్డి ఇప్పుడు ఇంతకుముందు మన అమ్మ తిడితే మనకి కోపమొచ్చేది. ఇంకెవరన్నా తిడితే బాగా కోపమొచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఇదిలిచ్చుకున్నా, తిట్టినా అదేమీ నాలో కదలిక తీసుకురావటంలో అంటే నాలో ఉన్న గుణాలు, అరిషడ్ వర్గాల్ని అది లేపలేకపోతుంది. ఇవి నిశ్చలమైపోయాయి. అవతల ఉన్న వాళ్ళ ఆలోచన, గుణాలు, అరిషడ్ వర్గాలు నన్ను కదిలించలేవు. నా నిశ్చల స్థితిని దాటి యువతలకి డిస్టర్బ్ చేయలేని స్థాయిలో ఉన్నాయి. అంటే నా యొక్క నిశ్చల స్థితి అనేది పెరుగుతూ ఉంది. అందుకే నేను చెప్తాను రెగ్యులర్‌గా క్లాస్‌కి రండి. రెగ్యులర్‌గా క్లాస్‌కొస్తే
మీరు ఆ చెట్టుకి నీళ్లు పోసినట్టు ఉంటది. దృష్టి దాని మీద పెడతారు. ఈ సబ్జెక్ట్ మీద పెట్టటమే మీ మీద మీరు పెట్టుకోవటం. మీ ఆత్మస్థితి మీద మీరు పెట్టుకోవటం. అలాంటి ఆత్మస్థితి మీద మనం దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఇంతకుముందు మనలో ఉన్న లోపాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడేం చేస్తాం? మన హృదయ స్థితిని పెంచుకుంటూ, హృదయ విన్యాసాన్ని పెంచుకుంటూ, అనేక హృదయాల మీద దృష్టి పెడుతూ, పెడుతూ ఉన్నప్పుడు మీకు కలిగే ఆనందం ఎలా ఉంటుంది అంటే, మీరందరూ అనుకుంటారు, అనేక హృదయాల మీద దృష్టి పెడితే వాళ్ళ కర్మలు, వాళ్ళ మనోబుద్ధి స్థితులు, వాళ్ళ ఇయన్నీ వస్తాయేమో అనని. నేను చెప్తుందేంటి అంటే, వాళ్ళ మనోబుద్ధి స్థితుల మీద పెట్టమని చెప్పట్ల. అసలు వాళ్ళ మనోబుద్ధి స్థితులతో మీకు కనెక్టివిటీ రాదు. ఎందుకు అంటే, అవి మీ దాకా రాలేవు. మీ దాకా రావు. ఎందుకంటే, మీ హృదయము అనేక హృదయాల యొక్క ఏకీకృతంగా అవుతూ ఉంటుంది. అనేక హృదయాలు అంటే, అనేక అనుభూతాత్మకమైన అనుభవ జ్ఞానాలు కలిగిన అనేక అనుభవ జ్ఞానాల అవగాహన కలిగిందే హృదయం. అనుభవ జ్ఞానం లేని విషయము అనేది అక్కడ ఉండదు. అది హృదయంలోకి చేరదు. కాబట్టి ఎప్పుడైతే హృదయ విన్యాసము చేస్తారో, మీరు అనేక హృదయాల యొక్క జ్ఞానము మీ జ్ఞానం అవుతుంది. కాబట్టి మీరు జ్ఞానవంతులుగా అనేక హృదయాలతో ఏకీకృతంగా ఉంటారు. కానీ మీలో ఉన్న కర్మలు వీళ్ళ అందరి యొక్క కర్మలు ఇవన్నీ మీకేం సంబంధం లేదు. కానీ మీలో ఉన్న కర్మలున్నాయే, నీలో ఉన్న అరిషడ్వర్గాలున్నాయే, అవన్నీ నీకు సంబంధమే. నీ యొక్క అజ్ఞానము అనేది నీకు సంబంధమే. నీ యొక్క మాలిన్యము అనేది నువ్వే వదిలించుకోవాలి. ఎలా? ఇప్పుడు నీలో కర్మలు, నీలో మాలిన్యము, నీలో ఉన్న అరిషడ్వర్గాలు, గుణాలు అయన్నీ నీవొక్కడియే. కానీ ఇక్కడ నువ్వెలా ఉన్నావు? అనేక హృదయాల కలయిక కలిగిన జ్ఞానవంతుడిగా నువ్వున్నావు. ఇక్కడ నీ కాన్ఫిడెన్స్, వినయము, నిశ్చల స్థితి ఎలా ఉంటుంది అంటే, అన్నీ నేనే అయ్యున్నాను. అంటే ఎదురులో ఉన్న అనేక మంది యొక్క విషయాల అవగాహన అనేది నీకొచ్చేసింది. అవేమీ నీకంటే భిన్నంగా లేవు అన్న కాన్ఫిడెన్స్ అనేది నీకెప్పుడైతే వస్తుందో, అప్పుడు నీలో ఇంతకుముందు మీ అమ్మాళ్ళు అరిసినా, చుట్టాలు తిట్టినా వచ్చింది ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తాం. నన్నెందుకు తిట్టారు అన్నదానికి, వాళ్ళెలా నన్ను చూస్తున్నారు అనే దాన్ని మనం తీసుకుంటాం. వాళ్ళు చూసేదాన్ని బట్టి వాళ్ళకి కోపమొస్తుంది. అందువలన తిడుతున్నారు. అందువలన ఇప్పుడేమైంది మనకి, నేను ఇదివరకి ఒక ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని. ఇద్దరు వ్యక్తులు అటు ఇటు నుంచున్నారు. మధ్యలో ఒక 6, 6 అంటే అంకె ఏశారు. ఇటొక వ్యక్తి అది 6 అంటున్నాడు. అటొక వ్యక్తి అది 9 అంటున్నాడు. కాదు 6 అని చెప్తున్నాడు. కాదు 9 అంటున్నాడు. తర్వాత ఇతను 9 అనటం బిగిన్ చేశాడు. అవును 9 అని. అదేంటి ఇందాక 6 అన్నావు గదా! మరిప్పుడు 9 అని ఎందుకు ఒప్పుకున్నావు? అవును నేను నీ వైపు నుంచి చూసాను అది 9 నా వైపు నుంచి చూస్తే అది 6 అని నువ్విటొచ్చి చూడు అన్నప్పుడు అది 6.
అంటే ఒక ఆత్మజ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అంటే, తన వైపు నుంచే గాదు, ఎదుటి వైపు నుంచి గూడా ఆలోచిస్తాడు గాబట్టి అక్కడ కలత లేదు. అక్కడ కోపము, క్రోధము, మద మాత్సర్యాలకి తావులేదు. దుఃఖము, బాధ, ఆవేశము ఇవన్నిటికి తావులేదు. అలాంటి స్థితిలో అతను తనని తాను తెలుసుకొని, తన చుట్టూ ఉన్న విషయ అవగాహనలు తెలుసుకొని ఉండటం మూలంగా తన నిశ్చలతని తను కోల్పోవటం లేదు. కాబట్టి తన ప్రయాణము అనేది తన యొక్క ఆత్మస్థితి ఈ అనేక హృదయాలలో అనుభూతాత్మకంగా, అనుభవ జ్ఞానంగా ఉన్న జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందము ఎలా ఉంటుంది అంటే నీకన్నీ విషయాలు తెలుసు. అది పదే పదే జరుగుతూ ఉన్నప్పుడు ఆ విషయ పరిజ్ఞానము అనేది నీలో ఉంది. ఆ విషయాలు వస్తున్నా గూడా నీకు కలత లేదు. ఆ! రాని ఏమైంది? అది చేద్దాము. అవుతుందిలే. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అన్న నిశ్చింత అనేది నీకొస్తుంది. ఉంటుంది. అంటే నువ్వొక ఆత్మజ్ఞానిగా అనేక హృదయాల సమాహారంగా ఉన్నప్పుడు, నీకు తెలిసిన పనుల్లో, తెలియని పనులలో గూడా నీకా నిశ్చింత ఉంటుంది. ఎందుకు అంటే నీకు తెలియని పనే. కానీ నీలో ఉన్న అనేక హృదయాలలో ఆ పని తాలూకు జ్ఞానము నీకు కనెక్టివిటీగా ఉంటుంది. ఆ పని తాలూకు జ్ఞానము అది నీకు కనెక్టివిటీగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ నీకక్కడ నిశ్చలతని తీసుకొస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, నిబ్బరంగా ఆ పనికెళ్తావు. ఒక్కొక్కటి నీకు తెలియకుండానే అది పూరింపబడుతూ ఉంటుంది. ఆ పని చేసుకుంటూ యువతలకొచ్చేస్తావు. చాలా చకచకా 100 సార్లు తిరగాల్సింది 5 సార్లు తిరగటంతోటే నీకా పని అవుతుంది. ఇలా అనేక విషయాలలో నీ హృదయము అనేది విశ్వాసాన్ని, భావోన్నత ప్రియత్వాలని, వినయాన్ని కలిగి ఉంటుంది. ఇది నీలో ఉన్న నిశ్చింతని పెంచుతూ, ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది. నీలో ఉన్న అనేక హృదయాల యొక్క జ్ఞానము నీలో ఉన్న కర్మలని, అరిషడ్వర్గాలని, గుణాలని, కర్మ సన్యాసత్వాన్ని చేసి అంటే కర్మల విషయం తన చుట్టూ ఉన్న కర్మలని మర్చిపోతాం. అవి మన మీద ఇంతకు ముందులాగా ఈ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి అన్న విషయము అనేది ఇప్పుడు నొప్పిగా ఉండదు. ఎందుకు అంటే మీలో 100 హృదయాల ఆనందం అనేది మిమ్మల్ని ఆనందం వైపుకి దృష్టి పెట్టిస్తుంది. ఇది ఒక్కటే నీకున్న, నీకున్న కర్మ అనేది నీకు నీ ఒక్కడిదే. కాబట్టి అది చాలా చిన్నది. అక్కడ 100 హృదయాలు, ఇక్కడ ఒక్క హృదయం. అందువలన ఆ జ్ఞానము ఈ కర్మని లేకుండా చేస్తుంది. అలాగే అరిషడ్ వర్గాలని, గుణాలని నీ కంట్రోల్‌లోకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఎంటనే ఎరుక చేస్తుంది. అక్కడ 100 హృదయాలు, ఇక్కడ ఒక హృదయము. అందువలన ఇవన్నీ నీ చెప్పు చేతల్లో ఉంటాయి. నీ యొక్క మలినాలు ఇవన్నీ గూడా
తుడిచిపెట్టుకుంటున్నట్టు. అంటే మీరందరూ అనుకుంటారు గుణాలు పోతాయి, అరిషడ్ వర్గాలు పోతాయి, కోపం పోతుంది అని అనుకుంటే పొరపాటే. అన్నీ ఉంటాయి. కానీ అవి నీ ఆధీనంలో ఉంటాయి. ఇలాంటి స్థితిగతుల్ని మనం పొంది ఉంటాం. పొందుతూ ఉంటాం. నిరంతరం పొందుతూ ఉంటాం. నిరంతరం. అందువలన ఆత్మ జ్ఞానిగా ఉన్నప్పుడు నిన్ను నీ మీద దృష్టి పెట్టుకున్నప్పుడు 365 రోజులు 24 అవర్సు నీ ఆత్మతో నీవు కనెక్టివిటీగా ఉంటావు. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, ధ్యానం చేసినా, చెయ్యకపోయినా నువ్వు ఆ ధ్యాన స్థితిలోనే నిరంతరము ఉంటావు. నీ ధ్యాస ఏమైంది? నీ ఆత్మ అయింది. మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది? నీ ఆత్మతో నువ్వు లయమవుతావు. అదే నీవు నీ మీద నువ్వు దృష్టి పెట్టుకొని నీ ప్రయాణం చేస్తూ ఉన్నావు గాబట్టి, నిరంతరము అదే నీవై ఉన్నావు. స్పెషల్‌గా కళ్ళు మూసుకుంటే గాదు, కళ్ళు తెరుచుకొని నీ పనులన్నీ చేసుకుంటూ ఉన్నా, నిరంతరమైన ధ్యాన స్థితిలోనే ఉంటావు. ఆ స్థితిగతులు అనేది పెరుగుతూనే ఉంటాయి. నీకు ఇలా కళ్ళు తెరిచి అన్ని పనులు చేసుకుంటున్నప్పుడే సమాధి స్థితి అనేది అవగాహన అవుతుంది. ఇంకా కొంతకాలం నిర్వికల్ప సమాధి స్థితి అనేది గూడా నీకు జ్ఞాన స్థితిలో అన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడే చక్కగా అర్థం అవుతూనే ఉంటాయి. ఇది ఈ స్థితి, ఇది ఈ స్థితి, ఇది ఈ స్థితి అన్న అవగాహనలన్నీ గూడా నీకు అనుభూతాత్మకంగా వస్తాయి. నీది నీకే వస్తాయి. నాది నీకు రావు. ఎందుకు అంటే, ప్రతి ఒక్కళ్ళ మనసు, ఆలోచనలు ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్. ఎవరికి వాళ్ళం వేరు వేరుగానే ఉన్నాము. అలాగే నీ యొక్క ఆత్మానుభూతులు, నీ అవగాహన, నీ స్థితిగతులన్నీ కూడా నీకు అవగాహన అవుతూ, నీకు అనుభూతాత్మకంగా నువ్వు ఆనందాన్ని పొందుతూ నేను చెప్పేది ఫండమెంటల్సే. మిగిలిన అనుభూతులు, అవగాహనలన్నీ గూడా ఎవరికి వాళ్ళకి వేరు వేరుగానే ఉంటాయి. అందువలన నా అనుభవ జ్ఞానమే అంటే నా అనుభవ జ్ఞానం అంటే నా అనుభూతులే. నీ అనుభూతులు అనేది చెప్పలేం. ఎందుకంటే నేనిట్లా ఫీలయ్యాను. నువ్వు గూడా అలాగే ఫీలవ్వు అని నేను జెప్తే నువ్వు దారి తప్పినట్టే. నేనిచ్చేదేంటి అంటే ఫండమెంటల్. ఇది మార్పు రానిది. నువ్వు ఏం జేసినా, ఎలా వచ్చినా, ఎలా బోయినా. నేను జెప్పిన జ్ఞానంలో మార్పుండదు నీలో వచ్చే దాంట్లో. మిగిలిన విషయాలన్నీ కూడా నీ ఆలోచనలు, నీ ప్రయాణాన్ని బట్టి, నువ్వు సాధన జేసిన దాన్ని బట్టి నీ ప్రయాణము అనేది ఉంటుంది.